జిల్లాకి తనదైన శైలిలో ఒక అభివృద్ధి తీసుకురావాలనే ఆరాటం ఉంది కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాము. జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, విధులు అన్నీ కూడా సమర్చుకునే ప్రయత్నం చేసి ఈ జిల్లాని ఒక మేటి జిల్లాగా తీసుకునే ప్రయత్నం ముందు ఉంటుంది. ఓకే, చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అనేట్టు ఒక ప్రచారం ఉండేది. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. తెలంగాణలో అట్లాంటి ఆచారాలు దాదాపుగా కనుమరుగాయి. కర్ణాటకలో, తమిళనాడులో కొన్ని ఆలయాలు వీటికి ప్రసిద్ధిగాంచి ఉన్నాయని బయట నానుడి. అలాంటి గుళ్ళలో హరీష్ రావు గారు పూజలు చేశారనేది మాకున్నటువంటి సమాచారం. నేను ఎందుకు చెప్పాను ఏంటంటే, హరీష్ రావు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఏ పార్టీ వాడైనా ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా చేసినాడు, ఒక అనుభవం కలిగినట్టు సీనియర్ నాయకుడుగానే మేము ఆయనకి పరిగణిస్తాం, పార్టీ ఏదైనా. అదే రకంగా పరస్పరంగా మాట్లాడుకుంటాం కూడా. కానీ వారు ఇలా ఎల్నినో తుఫాన్ వచ్చే సమయంలో కానీ, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని ఇబ్బందులు పడుతూ కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో అలాంటి ఆలయాలకు వెళ్ళి ఎలాంటి పూజలు చేశారు, ఎందుకు అలాంటి ఆలయాలకు పోయారు, అక్కడ జరిగినటువంటి పూజలు ఏమిటి, ఏ రకమైన పూజలు చేశారు, ఇవన్నీ కూడా వారే వివరించాల్సిందిగా కోరాం. వారు వివరణ ఇవ్వకుండా మా కాంగ్రెస్ నాయకులు నోటీస్ ఇచ్చారు. దాని మీద నేను మాట్లాడితే నాకు కూడా నోటీస్ ఇచ్చినారు. నోటీస్ పరిశీలించి దాని మీద వివరణ ఇస్తాం. నేనేమంటానంటే, ఎప్పుడో పాతకాలం నాటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతూ కొంత ఈ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అలాంటి పూజలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయని, ఆ ఆలయాలకు మీరు పోయారని దాని విషయంలో మాట్లాడాము. సమకాలీనటువంటి ఈ పరిస్థితిలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగిన పరిస్థితిలో ఇంకా వాటి మీద నమ్మకం ఉండి అలాంటి పూజలు చేయడం మంచిది కాదనేదే మా యొక్క అభిప్రాయం. దాంట్లో వారు వివరణ ఇచ్చి చెప్పుకుంటే అందరికీ మంచిది. అది అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తాను, కాళేశ్వరంలో మన పెట్టిన డబ్బుకి సరిపడా లబ్ధి చేకూర్తలేదు. దాదాపు 1,00,000 కోట్ల పైనే కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టింది. అంత పెట్టిన ప్రాజెక్టుకి బీటలు బారినాయి, పలుగులు వచ్చినాయి అంటే దాని నాణ్యత ఏంటో ఇది బయటపడింది. ఇప్పుడు కాలే, 2023 వారు అధికం ఉన్నప్పుడే బీటలు బారినాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఇది ప్రాజెక్టు ఈ రకంగా నీళ్ళు నింపుకుంటూ పోతే ఇది నిలవదనే మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇరిగేషన్లో నాకంత నైపుణ్యం లేనప్పటికీ కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు వస్తున్న నీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ళలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీరు మాత్రమే అని నాకున్నటువంటి సమాచారం. కాళేశ్వరం కట్టిన తర్వాత అదనంగా పెద్దగా వచ్చినటువంటి నీరేమీ లేదు. పోనీ దాన్ని ఉపయోగించుకుందామంటే ఆ నీటి తాకిడికి ఆ బ్యారేజ్ ఉంటుందో పోతో కూడా అనుమానం ఉంది ఇవాళ. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, నీరు నిలువ ఉంచాలా తీయాలా, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఇది ఇరిగేషన్ నిపుణులు మాత్రం చెప్పగలుగుతారు, నిష్ణాతులు మాత్రం చెప్పగలుగుతారు. వారి సలహా సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకు మనకి పరిస్థితి వచ్చింది? ఆనాడు అన్ని తానే కేసీఆర్ వివరించారు కాబట్టి. ఆయన చెప్పాడు కదా అన్నీ నా కనుసనలు జరిగినాయని. డిజైనర్ వాళ్ళే, కేసీఆర్ గారే, టాపీ మేస్త్రి ఆయనే, ప్రభుత్వ అధినేత ఆయనే. ఇరిగేషన్లో
నీటిపారుదల శాఖలో అనుభవం ఉన్న వ్యక్తులు, ఇంజనీర్లు ఆనాడు ఇచ్చిన సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటించి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఇలా నిపుణులు చెప్తా ఉన్నారు. ఆనాడు ఆ రకంగా పాటించలేదు కాబట్టి ప్రాజెక్టు కొంత లోపభూయిష్టంగా నిర్మాణం జరిగింది. అందులోనూ ప్రాజెక్టు కట్టాల్సిన చోట ఆనాడు మారస్తూ సంప్రదింపులు జరిపి తుమ్మిడి హట్టి దగ్గర కట్టి ఉండుంటే గ్రావిటీ ద్వారా నీళ్లు మల్లన్న సాగర్ వరకు వచ్చేవి. ఇంత ఎలక్ట్రిసిటీ భారం పడేది కాదు, ఇంత ఆర్థిక భారం పడేది కాదు. కట్టకూడని చోట కట్టి అధిక వ్యయాన్ని దాన్ని పెంచి పైపుల మీద పైపులు పెట్టి ఎత్తిపోతల మీద ఎత్తిపోతలు కట్టి లక్షల కోట్ల రూపాయలు దాంట్లో వెదజల్లి ఇలా మా పాపమే లేదు, మా తప్పిదమే లేదంటే అట్లా అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడినా మేం మాట్లాడుతుంది ఇరిగేషన్ నిపుణులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళే కదా చెప్పాల్సింది.